హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మిషన్ వాత్సల్య స్కీమ్ కింద 3 రకాల పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. కౌన్సిలర్, అవుట్ రీచ్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ వీడియోస్ చూడకపోతే చూడండి ఫ్రెండ్స్, చాలా జెన్యూన్గా మన ఛానల్లో అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, రకరకాల జాబ్స్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకొని వెంటనే అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీరు ఏదైనా నోటిఫికేషన్ చేయమన్నా నాకు సజెషన్ అయితే చేయండి ఫ్రెండ్స్, నేను వెంటనే వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకుని అయితే వస్తాను. అండ్ ఫ్రెండ్స్, 1-2 రోజులు ఆలస్యమైన తప్పకుండా వీడియో అయితే చేస్తాను మీరు అడిగిన నోటిఫికేషన్ని. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే వచ్చిన నోటిఫికేషన్ చూద్దాము. కౌన్సిలర్కి అయితే 18,536 రూపీస్ ఇస్తారు. అవుట్ రీచ్ వర్కర్కి అయితే 10,592 రూపీస్. పార్ట్ టైం డాక్టర్ అయితే 9,930. కాంట్రాక్ట్, పార్ట్ టైం 2 రకాలుగా అయితే ఉన్నాయి. అండ్ మిషన్ వాత్సల్య స్కీమ్ కింద అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ డిస్ట్రిక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అన్ని క్లియర్గా అయితే ఈ నోటిఫికేషన్లో చెప్పేస్తాను. అంటే నీ లాస్ట్ డేటు ఎక్కడికి పంపించాలి అన్నీ కూడా చెప్తాను ఫ్రెండ్స్, మీరు క్లియర్గా అయితే చూడండి వీడియోని. కౌన్సిలర్ దానికైతే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్, సోషాలజీ, సైకాలజీ, పబ్లిక్ హెల్త్, కౌన్సిల్ అయితే చేసి అయితే ఉండాలి, లేదా పీజీ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ చేసి 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. అవుట్ రీచ్ వర్కర్ అయితే వచ్చేసి 12th పాస్ అవ్వాలి, అంటే ఇంటర్మీడియట్ చేస్తే సరిపోతుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. 10,592 అని ఇస్తారు. 25 to 42 years మధ్యలో మీ ఏజ్ ఉండాలి. పార్ట్ టైం డాక్టర్ అయితే వచ్చేసి మెడికల్ డాక్టర్ ఎంబీబీఎస్ అయితే ఉండాలి. ఇది చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్. 10-2-2025 సాయంత్రం 5 గంటల లోపల పని దినాల్లో మీరైతే ఇవ్వాలి. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి వారి కార్యాలయం 2వ అంతస్తు, అంబేద్కర్ భవనం, కలెక్టరేట్, చిత్తూరు నందు అయితే సమర్పించాలి మీ అప్లికేషన్ ఫామ్ని. సో ఇక్కడ చూడండి, వెళ్ళేటప్పుడు ఇది అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇది ప్రింట్అవుట్ తీసుకుని మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నేము, రెసిడెన్షియల్ అడ్రస్, ఫోన్ నెంబరు, మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, ప్రీవియస్గా ఎక్కడైనా పని చేశారా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, మీకు ఏదైనా ఉండే, మీకు కంప్యూటర్ స్కిల్స్ వచ్చా, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ వచ్చా, మీరు ఇంటర్నెట్ యూజ్ చేయగలుగుతారా, సో డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా, స్కిల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర, అవార్డ్స్ ఏమైనా వచ్చాయా, సో సిగ్నేచరు అండ్ డేట్ మెన్షన్ చేయండి. ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత దీనికి మీరు అన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే పెట్టాలి కదా. సో డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసిన మీరు ఉంటాయి కదా, ప్రింట్అవుట్లు తీసుకున్న డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ మాత్రమే పంపించాలి, ఒరిజినల్స్ అయితే పంపించకూడదు. సో ఇవన్నీ పంపించి పూర్తి చేసిన, ఇక్కడ చూడండి, పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత ధృవీకరణ పత్రాలు జతపరిచి సో 10-2-2025 సాయంత్రం 5 గంటల లోపల ఈ అడ్రస్కి అయితే పంపించండి. జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం, 2వ అంతస్తు, అంబేద్కర్ భవనం, చిత్తూరు నందు సమర్పించాలి. లేదా పోస్టుల ద్వారా పంపించవచ్చు, బట్ వాళ్ళు చెప్పిన డేట్ కల్లా వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ మిషన్ వాత్సల్య స్కీమ్ కింద వచ్చిన పొజిషన్స్ని. అండ్ మీ డిస్ట్రిక్ట్ సంబంధించిన పొజిషన్స్ కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే మీ డిస్ట్రిక్ట్లో పడంతో ఇలాంటి జాబ్స్ నేను ఇన్ఫామ్ చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.